ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి, గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడీ. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి. అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి, సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారు, అంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి, చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి, మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా, ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు, జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం, కుంభ శని కుంభంలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ, బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్‌తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపీట్. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి 2025 చెప్పండి. ధనుసు రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కుజుడు అంటే 12th లో ఆడేమో మనకి 7th లోకి వస్తున్నాడు. సో తప్పక కొంతవరకు ఏంటంటే బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే ఏంటంటే జీవిత భాగస్వామి అంటే మనం లైఫ్ పార్ట్నర్ దగ్గర కూడా కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి జూపిటర్, గురువు అయ్యారు. ఆయన సంచారం 6th లో జరుగుతోంది. రిట్రోగ్రేడ్ అయినప్పటికీ 5వ ఇంటి చూసినప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే కూడానే మనకి ఏంటంటే మనకి మెర్కురీ రాబోతున్నారు ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్, 10th లార్డ్. సో కెరియర్లో విస్తరింపు అనేది తప్పక ఉంటుంది. ఎస్పెషలీ చదువుకుని పైకి రావాలి, లేకపోతే ఇప్పుడు ఉద్యోగంలో ఉండి చదువుకుని ఇంకా పైకి రావాలి అనుకునే వాళ్ళు, డబుల్ ప్రమోషన్ కొట్టాలి, లేకపోతే ఇంకా బాగా ఉన్నత స్థాయికి రావాలనుకునే వాళ్ళందరికీ శుభ సూచనలు, ఎస్పెషలీ ఏంటంటే కెరియర్ పరంగా అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ సన్ కూడా కూడానే ఉన్నారు, తర్వాత 2nd హౌస్కి వెళ్తున్నారు. సో సంక్రమణం జరుగుతోంది, మకర సంక్రాంతి మనం మాట్లాడుకుంటున్నాము. సో మకరానికి వెళ్ళినప్పటికీ బాగానే ఉంటుంది, కూడా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ పనులు చేసేవాళ్ళు, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా శుభ సూచనలు. తగిన టైంకి డబ్బు అందుతుంది, ఎవరికైనా కావాల్సింది అదే కదా, అది టైంకి అందుతుంది. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో కానీ పాలిటిషియన్స్తో కానీ టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అలాగే ఏంటంటే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక షైన్ అవుతారు వాళ్ళ స్టడీస్లో, మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి తప్పక ఉంటుంది. ఎందుకంటే మనకి 2nd and 3rd లార్డ్ కూడానే ఉన్నారు. అలాగే ఈ రాశిలో ఉన్న తోబుట్టువులకు కూడా చాలా బాగుంటుంది, శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే దాని పరంగా ఉన్నత వ్యక్తుల్ని కలవడం కానీ, ఇంకా ముందుకు సాగాలి అని, ఎస్పెషల్లీ కెరియర్ విషయమే మనం మాట్లాడుకుంటాం. సో దాంట్లో తప్పక ఈ నెల అంతా వీళ్ళకి బాగుంటుంది, తప్పక కలుస్తారు. అండ్ ఆల్సో మీటింగ్స్ జరుగుతాయి, మనం రిజల్ట్ చెప్పట్లేదు, మీటింగ్స్ అవ్వడం కానీ ఆ దిశలో నడవడం కానీ తప్పక జరుగుతుంది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. నేను చెప్పాను కదా, కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి. అలాగే బిజినెస్ పరంగా కానీ ఇంట్లో కానీ కొంచెం ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అంటే విపరీతమైన ఖర్చులు, మన ఖర్చు అంటే జనరల్ గా చెప్పట్లేదు, విపరీతమైన ఖర్చులు అవుతాయి అనేది సూచన. అలాగే ఏంటంటే మనకి సన్ 2nd హౌస్కి వెళ్ళినప్పుడు అంటే 9th లో 2nd, తప్పక బిజినెస్, కొత్త బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి ఛాన్స్. ఎస్పెషలీ ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఫుడ్ పరంగా కానీ, లేకపోతే వెజిటబుల్ మార్కెటింగ్ అనుకో, వెజిటబుల్స్ చేసేవాళ్ళు, గ్రో చేసేవాళ్ళు కానీ, ఆర్గానిక్ వెజిటబుల్స్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే దాంట్లో ఉన్నవాళ్ళు కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అనమాట, ఎస్పెషలీ 2nd half ఆఫ్ దిస్ మంత్. అండ్ బాగా లాభాలు వచ్చే ఛాన్సెస్, ఇప్పుడు ఊరగాయ బిజినెస్ ఉంది, అది కూడా మన ఫుడ్ కింద చేర్చుకోవాలి. సో ఆ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇంట్లోంచి ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి కానీ బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో అండ్ ఆల్సో మనం చూసాము అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, చిన్న ట్రేడింగ్, అసలు పర్ల్స్ ట్రేడింగ్ కానీ, లేకపోతే జెమ్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా 2nd half ఆఫ్ దిస్ మంత్ మంచి లాభాలని చూస్తారు. దాంట్లోనే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా, అంటే మనం ప్రమోషన్ అని చెప్పలేము కనుక కొంచెం ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ ఏమో 3వ ఇంట్లో పడున్నారు. అంటే ఏంటంటే శుక్రుడు,
శుక్రుడు 3వ ఇంట్లో అంటే శనితో పాటు ఉన్నాడు కనుక అక్కడ శ్రమ అధికం, అందుకనే మిశ్రమ ఫలితాలు. శ్రమ అనేది విపరీతమైన శ్రమ, లాభం అనేది వస్తుంది. కెరియర్ పాత్ లో మాత్రం బాగా బాధ్యతలు ఎక్కువ అవుతాయి. మనం ఇదంతా చెప్పింది ఏంటంటే అది బాధ్యతే కదా. ఇప్పుడు బాధ్యతలు ఉంటే గానీ మనం ముందుకు సాగలేము, ఏ పనైనా సాధించలేము. ఆ బాధ్యత ఉంటేనే ముందుకు వెళ్తాము, దానికి రాబడి కావాలని మనం పట్టుదలగా చేసుకోగలుగుతాం. సో ఇవన్నీ బాగున్నాయి వీళ్ళకి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితం కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని ఇబ్బందులు రావచ్చు, అప్పటి వరకు కొంత అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ చెప్పాను కదా, తప్పక బాగుంటుంది, విస్తరిస్తుంది. కొత్త బిజినెస్లు అన్ని స్టార్ట్ చేస్తారు. బిజినెస్ ఉన్న వాళ్ళు సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, బ్రాంచెస్ పెట్టుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే కుంభ శని ఏంటంటే సడన్ గా డబ్బు ఇస్తాడు. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. శుభ సూచనలు అంటే భాగ్యం డెవలప్ అవ్వాలి కదా వీళ్ళకి. సో శుభ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా బాగుంటుంది. ఓన్లీ థింగ్ వీళ్ళు జాగ్రత్త పడవలసింది ఏంటంటే సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాసెస్ కొంతవరకు నేను ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంత కొంచెం ఉంటుంది కనుక తప్పక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్, ఎస్పెషలీ ఫాదర్స్ హెల్త్, అంటే ఏంటి ఫాదర్ ఫిగర్ అనుకోవచ్చు, లేకపోతే మనకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, క్లోజ్గా ఉన్నవాళ్ళ హెల్త్, ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం అనేది వెరీ వచ్చినప్పటికీ డాక్టర్ దగ్గరికి సంప్రదించడం, ఇమీడియట్గా సొల్యూషన్ తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే ఒక సూచన కింద మనం చెప్తున్నాం అనమాట. తప్పక అవి చూసుకోవాలి. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురు కాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. అలాగే ఎలాగో డబ్బు సూచన, కెరియర్ బాగుంటుంది అన్నాను కనుక అలాగే మన జెమ్ స్టోన్స్, జాతి రత్నాలు వేసుకోవచ్చు. గురు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఎవరైనా గురువే మనకి. తల్లిని ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాయి, తల్లి మొదటి గురువు. మనం ఎవరిని గురువు అని ఆరాధిస్తామో వాళ్ళు గురువులు అవుతారు. సో తప్పక వాళ్ళని ఆరాధించుకోవచ్చు. ఎవ్రీ థర్స్డే వెళ్ళి చేయడం మంచిది. అలాగే గురుకి దానం ఇవ్వడం కూడా మంచిది అనమాట. జపం చేసుకోవడం, దానం ఇవ్వడం, ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది. అలాగే పెద్దలకి గౌరవించుకుని ఒక నిండు బ్రాహ్మణ్ణి పిలిచి వాయనం ఇవ్వడం థర్స్డే. ఎవరు ఓపికను బట్టి వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు. ఇంటికి పిలవకపోతే మనం గుళ్ళోకి వెళ్ళి కూడా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళని గౌరవించడం అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా అన్ని ఉన్నట్టే కదా. సో 6th లో పడ్డారు కనుక కొంతవరకు అది చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది వీళ్ళకి. రైట్. ధనుసు రాశి వారికి కూడా బాగుంది. శ్రమ ఫలితాలు అయినప్పటికీ చాలా వరకు శుభకార్యాల్లో పాల్గొంటారని చాలా బాగుందనే చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రతి వీడియోలో మాట్లాడుకుంటూనే ఉన్నాం, జాతకాల్ని పరిశీలించుకోవడం తప్పనిసరి. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా అందరూ చూస్తుంటారు కాబట్టి అందరికీ సంబంధించినవి ఈ రాశి ఫలితాలు చెప్తూ ఉంటారు. మీరు జాతకాన్ని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర ఒకసారి చూపించుకుంటే దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. నెంబర్ మీద మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.